దీపావళి పండుగ సందర్భాన్ని పురస్కరించుకొని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెరబెల్లి రఘునాథరావు ఇతర శ్రేణులతో కలిసి వ్యాపారస్తులకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. మంగళవారం సాయంత్రం రఘునాథరావు బీజేపీ నేతలు కూరగాయల మార్కెట్, వెంకటేశ్వర టాకీస్, మెయిన్ రోడ్, రైల్వే స్టేషన్ రోడ్లలో తిరుగుతూ చిరు వ్యాపారుల మొదలుకొని బడా వ్యాపారుల వరకు అందరినీ పలకరిస్తూ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి సందర్భంగా వ్యాపారస్తులకు, స్థానికులకు శుభాకాంక్షలు తెలియజేయడం ఆనవాయితీగా వస్తుందని, అదే సాంప్రదాయాన్ని బీజేపీ కొనసాగిస్తుందని అన్నారు. అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు. మీకు అందరికీ జై శ్రీరామ్. అందరికీ కూడా హ్యాపీ దీపావళి. హ్యాపీ దీపావళి పండుగ శుభాకాంక్షలు. హ్యాపీ దీపావళి. మీకు అందరికీ కూడా జై శ్రీరామ్. హ్యాపీ దీపావళి. హ్యాపీ దీపావళి. హ్యాపీ దీపావళి. హ్యాపీ దివాళీ. మంచిర్యాల పట్టణంలో వ్యాపారస్తులందరినీ దీపావళి పండుగ సందర్భంగా చాలామందికి ఇది వాళ్ళ వ్యాపారంగా ఇది కొత్త సంవత్సరము. వాళ్ళందరినీ కలిసి రాబోయే సంవత్సరం వాళ్ళందరికీ కూడా మంచి జరగాలి, వ్యాపారం మంచిగా అభివృద్ధి చెందాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఒక పెద్ద GST 2.2 GSTని అన్ని ధరలపై తగ్గించడంతో ఇవాళ మార్కెట్లో మనం చూస్తే టీవీ షాపులు, ఫ్రిడ్జులు, 2 వీలర్స్, కార్లు ఇవన్నీ కూడా ఈ పండుగ సమయంలో ప్రజలు ఇంకెక్కువ కొంటారు. ఎందుకంటే వాళ్ళకు ధరలు తగ్గినాయి. దాదాపు కార్ల మీద 70-80 వేలు, 2 వీలర్స్ మీద 10-20 వేలు, టీవీల మీద అన్నిటి మీద ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఏదైతే GST బచత్ ఉత్సవంలో భాగంగా అందించారో దానికి సందర్భంగా వ్యాపారస్తులందరినీ కలుస్తూ వాళ్ళందరికీ కూడా రాబోయే సంవత్సరం మంచిగా జరగాలని కోరుకుంటూ, అదేవిధంగా మంచిర్యాల జిల్లా ప్రజలందరికీ కూడా దీపావళి పండుగ శుభాకాంక్షలు. ఈ సంవత్సరము మంచి జరగాలి, అందరికి కూడా వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరాలి. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరం కూడా రామరాజ్యం వైపు పనిచేస్తున్నాము. మాకు అందరికి కూడా స్ఫూర్తి. ఎందుకంటే జై శ్రీరామ్ అనే కార్యకర్తలు కేవలం భారతీయ జనతా పార్టీలో ఉంటారు. మనము ఎప్పుడైతే చెడుపై మనం మంచిని పెంచుతామో, చెడుపై మంచి ఎప్పుడైతే విజయం సాధిస్తుందో అప్పుడే నిజమైన రామరాజ్యం వస్తుంది. కనుక రాబోయే రోజులలో మన మంచిర్యాల జిల్లాలో కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా మంచి పనుల కొరకు కృషి చేస్తారని ఆశిస్తూ మంచిర్యాల జిల్లా ప్రజలందరికీ కూడా దీపావళి పండుగ శుభాకాంక్షలు. అమరులైన పోలీసుల త్యాగాలు చిరస్మరణీయమని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జూ అన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన పోలీస్ అమరవీరుల దినోత్సవ కార్యక్రమంలో సిపి అంబర్ కిషోర్ జూ, మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్లు పాల్గొని పోలీస్ అమరవీరుల స్తూపానికి పుష్పగుచ్చం సమర్పించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ దేశానికి రక్షణ కల్పిస్తున్న పోలీసుల సేవలు స్ఫూర్తిదాయకమని అన్నారు. అలాగే సీనియర్ పోలీసుల అధికారులను అనుసరిస్తూ సమాజంలో శాంతి భద్రతలను కాపాడాలని ఆయన సూచించారు. గత ఏడాది దేశవ్యాప్తంగా 191 మంది పోలీస్ అధికారులు, సిబ్బంది అమరులయ్యారని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. అనంతరం పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులను సిపి పరామర్శించారు. కొంచెం ఏసీపీ సార్లు వరుసగా వెళ్ళిపోవచ్చండి.
పూలు ఉన్నాయండి, విడి పూలు తీసుకొని మనం వేయచ్చు. फुट परेड समाप्त हुआ. निष्क्रमण के लिए आज्ञा प्रदान करें. ఈరోజు మనము రావడానికి కారణం చాలా పెద్ద. ఒకసారి మళ్ళీ నేను హిస్టరీలో వెళ్ళి మీ అందరికీ గుర్తుపెట్టుకోవడానికి అంటే చెప్తాము. 1959 ఇయర్ 1959 బహుశా చాలామంది ఇక్కడ అప్పుడు పుట్టినా లేకున్నా ఆ టైంకి 21 అక్టోబర్ లద్దాఖ్లో, ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఒక ప్లేస్ ఉన్న లద్దాఖ్లో ఒక ప్లేస్ హై టాప్ హిల్లో ఒక అంబుస్ జరిగింది 21 అక్టోబర్ 1959కి. ఫస్ట్ అంబుస్ బై అన్ ఎనిమీ కంట్రీ. ఇండియన్ ఫోర్సెస్ మీద ఫస్ట్ దాడి జరిగింది అండ్ ఈ దాడిలో 10 మంది షహీద్ అయ్యారు. ఆ డేట్కి గుర్తుపెట్టి మేము ప్రతి సంవత్సరం 21 అక్టోబర్కి ఒక సంవత్సరంలో డ్యూటీలో మార్టియర్ అయిన షహీద్ అయిన అందరు పోలీస్ ఆఫీసర్స్ కి పేరు గౌరవంతో నేను చదువుతాము. మనము అందరు వాళ్ళకి సమ్మానం ఇస్తాము. అదేవిధంగా ఫ్యామిలీ మెంబర్స్, మార్టియర్ ఫ్యామిలీ మెంబర్స్ కి పిలిచి వాళ్ళకి గుర్తుపెట్టి వాళ్ళకి గౌరవం ఇచ్చి వాళ్ళకి ఉన్న బాధకి విని వాళ్ళకి సమాధానం గురించి మనము ఒక అడ్మినిస్ట్రేషన్ పరంగా చాలా కమిటెడ్ గా ఉన్నాము. ఇది కూడా మెసేజ్ ఇవ్వడానికి ఈ డేట్ ఉంది. మీరు చూస్తున్నారా, అందరు ఆఫీషియల్స్, మన గౌరవనీయులు కలెక్టర్ గారు, జిఎం గారు అందరు ఉన్నారు. అంటే మనము పోలీస్ ఒక డిపార్ట్మెంట్ ఓన్లీ కాదు, రాష్ట్రంలో ఉన్న ఏ బాధ ఉంటే, ఏ పరిస్థితి ఉంటే ఆ పరిస్థితికి సామనా చేసుకోవడానికి, హ్యాండిల్ చేసుకోవడానికి పోలీస్ ఎప్పుడు కూడా ముందు ఉంటారు. కానీ పోలీస్ వెనుక మొత్తం మన ప్రభుత్వంకి సపోర్ట్ ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్ కి సపోర్ట్ ఉంటుంది. అది కూడా ఈ రోజు మనము కమ్యూనికేట్ చేస్తాము. మీ అందరికీ ఈ గౌరవం ఉండాలి. ఈ డిపార్ట్మెంట్ లో రావాల్సిన ఒక అదృష్టం, పని చేయడానికి అవకాశం వచ్చిన అదృష్టం, గౌరవంతో పని చేయాలి. అదే మనము ఈరోజు మళ్ళీ గుర్తుపెట్టాలి. అండ్ మనము మన కొత్త ఆఫీసర్స్ ఎవరు జాయిన్ చేస్తున్నారు వాళ్ళకి కూడా చెప్తున్నాము, మీరు మీ సీనియర్స్ కి చేసిన త్యాగం, తపం, బలిదానం కూడా గుర్తుపెట్టడానికి ఇది ఒక పెద్ద డేట్ ఉంది. వాళ్ళకి చూసి మీరు కూడా ఆ విధంగానే ఒక గౌరవం, ఒక ప్రతిష్టాత్మకంగా ఈ సర్వీస్ లో కాంట్రిబ్యూట్ చేయాలి. అది మీకు నా సందేశం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ కమింగ్. మంచిర్యాల జిల్లా హాజ్పూర్ మండలంలోని తెలంగాణ రాష్ట్ర పోలీసు 13వ బెటాలియన్లో పోలీస్ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. మంగళవారం బెటాలియన్ పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విధి నిర్వహణలో అమరులైన పోలీసుల ఆత్మశాంతి కోసం మౌనం పాటించారు. ఈ సందర్భంగా బెటాలియన్ కమాండెంట్ వెంకటరమణ రాములు మాట్లాడుతూ దేశ రక్షణలో ఎంతో మంది జవాన్లు తమ ప్రాణాలను పణంగా పెట్టారని కొనియాడారు. వారి త్యాగం ఎంతో అమూల్యమైనదని అన్నారు. శాంతి భద్రతలు పొరుగున దేశమును రక్షించడానికి పహారా కాస్తున్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ నాగేశ్వరరావు, బాలయ్య, ఆర్ఐలు సతీష్ కుమార్, భాస్కర్, అన్నయ్య, అశోక్ సిబ్బంది పాల్గొన్నారు. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎం చక్రధర్ రావు, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జె శాంతారావు, ఎస్ఐ ఎం అశోక్, కానిస్టేబుల్ బెల్సన్ జీవన్, కానిస్టేబుల్ ఎంఎస్ కోటేశ్వరరావు, అరుణాచల్ ప్రదేశ్ కానిస్టేబుల్ టూథౌన్ స్టీరింగ్, అస్సాం పిఎస్పి अर्चनादेवी, लैंस नायक हिमांशु शर्मा, बिहार एसआई
Ranjan Mal, ASI Jitendra Kumar Singh, Havaldar Mitish Kumar, Constable Shekhar Paswan, Constable Ashok Kumar Bhagat, Constable Ravikant Kumar, Constable Komal Kumari, Chhattisgarh, Additional SP Akash Rao Girpunje, SC Birendra Kumar Shore, SC Sinu Karam, SC Uddam Kora, SC Naresh Kumar Dhruv, PC Baman Sodhi, PC Dhumma Madkhami, PC Pandru. మంచిర్యాల ఆర్టీసీ బస్టాండ్ ఎదుట సిఎంఆర్ కాంప్లెక్స్ లోని సమావేశ మందిరంలో సంగీత సాహిత్య సుధావాహిని ఆధ్వర్యంలో దీపావళి పండుగ సందర్భంగా నిర్వహించిన సంగీత సాహిత్య సమ్మేళనం ఆహుతులను అలరించింది. ఈ కార్యక్రమంలో సుమారు 45 మంది కవులు, ఇతర కళాకారులు పాల్గొన్నారు. కవులు తమ స్వీయ రచన కవితలు చదివి వినిపించారు. గాత్ర కళాకారులు అద్భుతంగా గానామృతాన్ని అలపించి శ్రవణానందం కల్పించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ దాసరి శ్రీనాథ్ గౌడ్ అధ్యక్షత వహించగా జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ NCSC గౌరవ సభ్యుడు వడ్డపల్లి రామచందర్ ముఖ్య అతిథిగా విచ్చేసి సభ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఇటువంటి సాహిత్య కార్యక్రమాల ద్వారా సాంస్కృతిక సంప్రదాయాలు పరిరక్షణ జరుగుతుందని, ఎంతో విలువైన జ్ఞానం ప్రాచుర్యం పొందుతుందని, ప్రతి ఒక్కరూ సమాజంలో నిత్య విద్యార్థిగా జ్ఞానాన్ని ఎప్పటికప్పుడు నేర్చుకుంటూనే ఉండాలని సూచించారు. దాసరి శ్రీనాథ్ గౌడ్ చాలా మంచి గాయకులని కొనియాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పొనకంటి దక్షిణామూర్తి, గాజుల ముఖేష్ గౌడ్, గౌరవ అతిథులుగా ఎల్కపల్లి మల్లేష్, దుర్గం రాజేశం గౌడ్, గొల్లపల్లి బ్రహ్మయ్య, నోముల చంద్రశేఖర్, దాసరి పద్మ పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న కవులు, రచయితలు, కళాకారులందరికీ కొమ్మర విశ్వేశ్వర్ శర్మ సౌజన్యంతో ఆత్మీయ సత్కారం నిర్వహించిన తదనంతరం అందరికీ ఎల్కపల్లి మల్లేష్ భోజన వసతిని ఏర్పాటు చేశారు. అవకాశం కలగడం చాలా ఆనందదాయకం. ముఖ్యంగా మన దాసరి శ్రీనాథ్ గౌడ్ గారు వాస్తవంగా వారి యొక్క మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారములు. వారి యొక్క పేరులోనే శ్రీనాథుడు ఉన్నాడు. అంటే వారి యొక్క ధ్యేయము అంటే ప్రశంసనీయం. ఎందుకంటే శ్రీనాథుడి గురించి మీ అందరికీ కూడా తెలుసు. అందుకే కాబోలు వారికి వాళ్ళ నాన్నగారు శ్రీనాథ్ గౌడ్ గారు అని పెట్టారు. ఆ శ్రీనాథుని యొక్క పేరుకు తగ్గట్టుగానే శ్రీనాథుడు కూడా చాలా చక్కటి గేయాన్ని మనకు ఆలపించాడు, మనం అనుకరించాము. చాలా సంతోషం. ఎందుకంటే కళ కోసం కాదు, కళ ప్రజల కోసం అన్నారు. అంటే మన కళను మనం దాచుకోవడం ప్రజలకు అంకితం చేసినప్పుడే మన యొక్క కళ యొక్క విలువను పెరుగుతుంది. అలాంటి కళను వారి ముందుకు తీసుకున్నందుకు నేను వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. వారిని అనుకరించినందుకు మీకు కూడా మరీ ధన్యవాదాలు. ఎందుకంటే ఈ యొక్క ఈ కళలు ఈనాటివి కాదు. ఈ సృష్టి ఎక్కడైతే ప్రారంభమైందో, సృష్టి ప్రారంభమైనప్పుడే కళ ప్రారంభమైంది. ఈ కళతో మనకు మైండ్ పీస్ అయిపోతుంది. ఒక్కొక్క పాటలో ఆ యొక్క మాధుర్యం, ఒక రాముని యొక్క గేయాన్ని ఆరంభించారు. ఒక సీతాకు ఒక చిలక ఇలాంటి ఎలా అంటే తుమ్మెదలు ఉంటాయో అలాంటి విషయాలు కూడా పాటలోనే మనకు అన్ని విషయాలు చెప్పారు. పాట ఉండడం వేరు, పాటలో ఉన్న తాత్పర్యాన్ని పంచడం వేరు. ఆ తాత్పర్యాన్ని తెలుసుకోవడం మనందరి బాధ్యత. చూస్తుంటే ఘంటసాల వెంకటేశ్వరరావు గారి జ్ఞాపకం వస్తుంది. అంటే అంత చక్కటి గొంతు రావడం అనేది అది భగవంతుడు ఇచ్చినటువంటి వరం. అది భగవంతుడు కొద్దిమందికే ఇస్తాడు. ఆ యొక్క మనకెంత ఏదో ఒక కష్టాల్లో ఉంటారు, ఒక మంచి మిమిక్రీ చేశారు, కొంచెం పీస్ అయిపోతుంది. ఇంట్లో ఎంతో మెంటల్ వరీస్ ఉంటాయి, పిల్లలతోటో ఫ్యామిలీతోటో ఎవరితోటో ఉంటాయి. అది ఒక నాట్యం చూస్తుంటాం, అక్కడ ఇంట్లో అంతా మర్చిపోతాం. ఒక మంచి చిత్రలేఖనం చేస్తుంటాం, అక్కడ నేను మర్చిపోతుంటాను.
అది అట్లాగే మన యొక్క ఒక మంచి పాట పాడుతుంటారు. ఆ పాటలో ఉన్నటువంటి తాత్పర్యాన్ని గమనించేసి ఉన్నటువంటి దాన్ని మనం సమాజంలో పెట్టాలి. మహిళలు కానీ అందరూ కానీ పెద్దవాళ్ళు కానీ సీనియర్ సిటిజన్ కానీ అందరూ కూడా ఇన్వాల్వ్ అయిపోవాలి. ఎందుకు ఇన్వాల్వ్ కావద్దు? అయినప్పుడే మనం మన లైఫ్ ఎక్స్టెన్షన్ వస్తుంది. మనం ఇంటికే పరిమితం అయిపోయి మన పబ్లిక్లో ఏం తెలుసుకోకపోతే మన ఫ్యామిలీ, మన కుటుంబము, మనము, ఇది కాదు జీవితం అంటే. మనము, మన కుటుంబము, మనతో తిరిగే మనం సమాజంలో కూడా మనపై ఇలాంటి, ఇప్పుడు మీరు 10 మంది కలిశారు, మీరు 10 మందికి ఇంకొక 10 మంది 10 బదులైనా 100 మంది ఒకవేళ అయిందనుకో, ఒకరి కష్టాలు వారు చెప్పుకునేటువంటి ఒక వేదిక కాబట్టి మరి నేను అనుకోకుండా ముఖేష్ గౌడ్ గారు ఈ అవకాశాన్ని మరి శ్రీనాథ్ గౌడ్ గారు కల్పించినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తున్నా. జై హింద్, జై భారత్, భారత్ మాతా की, भारत माता की।